ఓం నమఃశివాయ. తన బిడ్డ సంతోషమే తన సంతోషంగా భావించే తండ్రి ఎస్ సంజీవ గారు తన కూతురు అల్లుడి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన చేసిన ఈ గొప్ప కార్యం తండ్రి ప్రేమకు, మానవత్వానికి ఒక అద్భుతమైన నిదర్శనం. యాదాద్రి భువనగిరి జిల్లా అంకిరెడ్డిగూడెం గ్రామం నుండి విచ్చేసిన సేవామూర్తి ఎస్ సంజీవ గారు తన కుమార్తె సుకన్య, అల్లుడు అరుణ్ గోపాల్ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దిక్కు మొక్కు లేని 600 మంది మానసిక వికలాంగులకు సహాయం చేసేందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా సేవామూర్తి సంజీవ గారు ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామాలైన పసుపు నీటి గోత్రం, పైడిపాల గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. సకుటుంబానాంతః పైడిపాల గోత్రోద్భవస్య అరుణ్ గోపాల్ నామధేస్య సుకన్య నామధేస్య అన్వికాశు నామధేస్య జస్వికా నామధేస్య సకుటుంబానాం తతః. వారి కుమార్తె జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆ పరమశివుణ్ణి వేడుకుంటూ స్వామివారికి జలాభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం దృశ్యామి. పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. అర్చకులు మనసారా దీవించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం హోమంలో పాల్గొని వారి కుమార్తె అల్లుడి జీవితం ఆనందంగా సాగాలని, వారి కుటుంబమంతటికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ యాగంలో పాల్గొన్నారు. స్వాహా భద్రుద్రాయ ప్రజేంద్రమడిష్టమాయ తవ్యసే వ్యోచేమశంతమకం హృదయ నమ స్వాహా. త్రంబకమజామే సుగంధిం పుష్టివర్ధనం మృవారకమే బంధనాన్ మృత్యోర్ముక్షయమామృతాత్ నమ స్వాహా. భూర్భువస్వాం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నమ స్వాహా. భక్తులకు విశేష పుణ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తమ వంతుగా ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి సంజీవ గారు వారి కుమార్తె అల్లుడి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయమందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. తండ్రి ప్రేమకు, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సేవామూర్తి ఎస్ సంజీవ గారి కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్తే అండి, నా పేరు సురభి సంజీవ. మాది అంకిరెడ్డిగూడెం, చౌటుప్పల్ మండలం. ఈరోజు మా కుమార్తె అయిన సుకన్య, అల్లుడు గారైన అరుణ్ గోపాల్ గారి పెళ్లి రోజు సందర్భంగా ఈ ఆశ్రమానికి రావటం జరిగింది. ఇంతకుముందు ఎన్నో పర్యాయాలు వచ్చి వెళ్ళాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది నాకు. ఇక్కడ ఈ నిర్మాణకర్త గట్టు శంకర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. అలాగే పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కూడా జరుగుతోంది. మాణిక్యాంబ మరియు విఘ్నేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ఆలయాలన్నీ కార్తీక మాసం నాటికి పూర్తయ్యి స్వామివారి ప్రతిష్ట జరుగుతుంది. కావున ఈ వీడియో చూసే వాళ్ళందరూ వేలాదిగా పాల్గొని అనేక విరాళాలు ఇచ్చి ఈ అభివృద్ధి పనులకు పాలు పంచుకోవాలని పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుకొంటున్నాను. ఏకాకుల్లా జీవిస్తూ బ్రతుకు భారమై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో అనాథులను చేరదీసి ఆదరిస్తున్నది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువైన క్షేత్రంలో 600 మంది ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సేవామూర్తుల సాయం వల్లనే. ఇక్కడ జీవిస్తున్న శివపుత్రుల అన్నదానానికి
మానవత్వంతో తోచిన సాయం చేయండి. మీ గృహాలలోని పక్కన పెట్టేసిన పాత బట్టలను వారికి అందించి మంచి బట్టలు ధరించేందుకు దోహదపడండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.